రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలు వెనుకబడిపోయారని, వారి సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని డీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పేద, మధ్యతరగతికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు డీఎస్పీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి విషయంలో పరిష్కారం చూపించాలని జిల్లా అధ్యక్షులు కొత్తూరు రవీందర్ డిమాండ్ చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మొన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈ రోజు కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏంటిదంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీలు అండ్ ఈబీసీలు చాలా హీన స్థితిలో విద్య లేక, వైద్యం లేక, భూమి లేక, ఇల్లు లేక, మరి ఉపాధి లేక అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది గత 70 సంవత్సరాల నుంచి. మరి దీని నుంచి విముక్తులు చేయడానికి రాష్ట్ర అధ్యక్షులు గౌరవ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మరి ఆలోచించి ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి, ప్రతి మనిషికి ఉచిత నిర్బంధ విద్యను అందించాలి, ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలి, మరి ప్రతి గ్రామంలో హాస్పిటల్ కట్టించాలి, తర్వాత అర్హత ఉన్న వాళ్ళందరికీ ఉపాధినిచ్చి వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటునియాలి. అంతేకాకుండా ప్రతి కుటుంబానికి 1 ఎకరం భూమి ఇచ్చి నీటి సౌకర్యం ఉన్న భూమిని ఇవ్వాలి. అదే కాకుండా మరి 200 చదరపు గదాల ఇల్లు, 4 గదుల ఇల్లును కూడా ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలి. మరి ఇదంతా అమలు పరిస్తేనే ఈ సమాజంలో సాంస్కృతికంగా, సామాజికంగా, ఆర్థికంగా ఈ సమాజం ఆత్మగౌరవంతో బతుకుతుంది. మరి దీనిని ఈ 5 అంశాలు ఖచ్చితంగా అమలు పరచాలని కలెక్టర్ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీన్ని మరి పూలే, అంబేద్కర్, మరి సాహు మహారాజ్, కాన్షీరాముల పేర్ల మీద వీటిని పకడ్బందుగా మరి వీటిని అమలు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీ నుంచి డిమాండ్